ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. మేడా విజయశేఖర్ రెడ్డి అంటే ఎవరికి పెద్ద గుర్తు రాదండి. మేడా బాబు అంటేనే అందరికీ తక్కువ అని గుర్తొచ్చేస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మీరు ఎందుకు ఇండియాకు వచ్చి రావడమే తెలుగుదేశం పార్టీ నాయకులతో అనుబంధం పెంచు? ప్రజలు బాగుంటే ప్రజలకు నచ్చితే మనకు ఓటేస్తారనే ఒక భావనలో ఎవరు లేరు ఈరోజు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారు మీరు? రాజకీయ స్వార్థం. మళ్ళా వచ్చి పుట్టింటికి వెళ్ళిపోయారు టీడీపీలోకి ఎందుకు? 2019 తర్వాత ఒక ముళ్ళకంప మీద ఉన్నట్టే నా పరిస్థితి. రాజంపేట టికెట్ ఈసారి మీ సోదరుడు మేడా మల్లికార్జున రెడ్డికి బదులు ఆకపేట అమర్నాథ్ రెడ్డి గారికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆయన ఢీకొట్టగల సత్తా మీకుందా? మీరు మాత్రం అడ్డు నిలబడకండి సార్. కేవలం పేద ప్రజలు మాత్రమే మీరు ఎందుకు డబ్బిస్తున్నారు? ఎందుకంటే పేద ప్రజలు వాళ్ళకున్న వీక్నెస్ ఏదైతే కష్టపడి పనిచేసి ఇంటికి వస్తే ఒక 2 పెగ్గులు మందేసి పనుకోవాలనే ఆ వీక్నెస్ను ఎందుకు అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ కాస్త హార్డ్వేర్ నాలో ఉన్నాడని అంత ఫెరోషియస్గా మాట్లాడుతుంటారు? ఎందుకు అసలుకి నాకు అర్థం కాలేదు. ఇప్పుడున్న రాజకీయాల్లో మాటకి మాట, దెబ్బకి దెబ్బే సమానం. ఏంది ఇది? ఒక ఏఈని పట్టుకొని మీరు ఒళ్ళు పగులుద్ది. సుండుపల్లెను ఒక కేంద్రంగా ఒక సెంట్రిక్ పాయింట్గా చేసుకొని మొత్తం దందాలు చేశారు. అక్కడ ఏముంది దందాలు చేయడానికి? అగ్రహారం గుట్టను మొత్తం కూడా చదును చేసేశారు. రాయలసీమ భారత నాస్తిక సమాజం మీపైన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంత పాలనలో ఉన్నామా? మేడాబాబు, ఈ మండలంపై నీ పెత్తనమేమి? అజయ్ రెడ్డి గారు, ఈడికి పల్లెలో మీరు లేఅవుట్ వేశారా? సుండుపల్లె మండలం దీనికి సంబంధించి ఎవరికైనా మీరు డబ్బులు చెల్లించారా? మేడాబాబు ఎమ్మెల్యే గారు ఇద్దరికి ఇచ్చారా? కలిపిచ్చారా? చంద్రబాబు నాయుడు గారి జైలు, అతను లోకేష్ గారి పాదయాత్ర, పవన్ కళ్యాణ్ గారు మీతో జత కట్టడము, ముఖ్యంగా నిన్నటి రోజు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహత ప్రశాంత్ కిషోర్ మీకు కలవడం, ఇవన్నీ మీకు కలిసి వస్తున్నాయంటారా? ఎవరైతే ఏ నోర్లు అయితే లోకేష్ గారిని మాట్లాడారు, మీ అన్నగారే పప్పు నాయుడు నేను అవినీతి చేశానని నువ్వు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మీ అన్న మేడా మల్లికార్జున రెడ్డి గారని ఇంత ఉద్దండులతో ఢీ కొట్టడానికి మీకున్న బలం ఏంటి అసలు? 2014లో ఇదే రాజంపేట కాన్స్టిట్యున్సీలో టీడీపీ గెలిచినప్పుడు ఏముంది బలం? ప్రజలు ఆశీర్వదిస్తే ఎవడైనా హీరో అవుతారు.